గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు నెతంగా రెసిడెన్షియల్ డిజిటల్ క్లాస్రూమ్. ఈరోజు మనం 8th క్లాస్లో ఉన్నటువంటి తెలుగు మీడియం సోషల్ సబ్జెక్ట్ సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి మరి 10వ లెసన్ సంబంధించినటువంటి చారిత్రక పాఠ్యాంశమైన బ్రిటిష్ నిజాముల పాలనలో భూస్వాములు పౌరులు పాఠ్యాంశంలో అభివృద్ధి కార్యక్రమాలు అంటే మరి మొఘలాయ కాలంలో జమీందారులు రైతాంగం ఏ విధంగా మరి వాళ్ళ భూములు సాగు చేసేవారని, జమీందారులకు ఉన్నటువంటి సొంత భూమిని పురాకాస్తాలు ఇవ్వాలని, దాని తర్వాత శాశ్వత స్థితి నిర్ణయాన్ని కార్యవాల్సి ప్రవేశపెట్టాడని, 1793లో కార్యవాల్సి శాశ్వత స్థితి నిర్ణయం ప్రవేశపెట్టాడని మనం తెలుసుకున్నాం. అయితే దాంట్లో ప్రతిఫలాలు ఎలా ఉన్నాయంటే, జమీందారులు మరి భూముల విషయాన్ని శ్రద్ధ నిలుపుకోవడం బట్టి తిరిగి ఆ శాశ్వత విధానం దాని స్థానంలో రైతువారీ పద్ధతి దక్షిణ భారతదేశంలో థామస్ మన్రో ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో సీడెడ్ జిల్లాలైన బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు ఈ రాష్ట్రాలలో మరి నిజాం ప్రభుత్వ నవాబు బ్రిటిష్ వారికి దారాదత్తం చేసినప్పుడు దాని మీద పనులు వసూలు చేసే కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకున్నాం. దీన్ని రైతువారి స్థిరీకరణకు తీసుకురావడం జరిగింది. అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయం మీద ఆధారపడి పన్నులు ఎక్కువగా వసూలు చేస్తుండేవారు. పంటలు పండిందని బట్టి వ్యవసాయం ప్రధానమైన నీరు కాబట్టి భారీ సాగు, నీటి సాగు పథకాలు పెట్టుబడి పెట్టడం ప్రభుత్వం మీద బ్రిటిష్ అధికారులు భావించారు. అలా కాదు, భారీ ప్రాథమిక నిర్మాణం కట్టి దాని ద్వారా రైతులకు ప్రయోజనం చేయించి పంటలు నీటి సదుపాయం అందించి పంటలు బాగా పండించి దాని నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేయడానికి చాలా బ్రిటిష్ అధికారులు భావించారు. వీటి వల్ల రైతులు పొలాలు సాగు చేసి అనుకూలమైన వాణిజ్య పంటలు పండించడం జరుగుతుందని భావించారు. అయితే మరి బ్రిటిష్ వారు రాజకాలం ముందర ఏమిటంటే మన భారత ఇంకా బ్రిటిష్ వారు మరి నీటిపారుదల అభివృద్ధి కోసం పెద్ద పెద్ద ఆనకట్ట కట్టాలని తీర్మానం చేసుకున్నప్పుడు దీని ద్వారా వాణిజ్య పంటలు కూడా బాగా పండించి ఈ యొక్క వాణిజ్య పంట రా మెటీరియల్ అంటే ప్రతి పొగాకు, చెరుకు ఇలాంటి మరి ప్రతి పొగాకు వంటివి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళ వినియోగం తయారు చేసుకుని బాగుంటుందని లాభాలు బాగా వస్తాయని ఆలోచించేది జరిగింది. ఆ సందర్భంలో 1849లో సార్ ఆర్థర్ గోదావరి నదిపై ధవళేశ్వర గోదా ఆనకట్ట నిర్మించాడు. దీన్ని నిర్మించిన తర్వాత మరి వారసులకి అది మొత్తం చక్కగా వాటిని ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలో ఉపయోగపడింది. తర్వాత 1854 కృష్ణాకి విజయవాడ వద్ద ఆనకట్ట నిర్మించాడు ప్రకాశం రాజు. అలాగే 1850లో బ్రిటిష్ వారు కేసీ కెనాల్ కర్నూలు కడప మధ్యలో మరి కేసీ కెనాల్ని కృష్ణా నది నిర్మించడం జరిగింది. కర్నూలు కడప వద్ద కేసీ కెనాల్ కాలం 1850 తర్వాత కర్నూలు కడప కేసీ కాలం నిర్మించారు. ఈ చర్యలు చెప్పుకోదగినవి అయినప్పటికీ వాటి వల్ల కొన్ని ప్రాంతాలు మాత్రమే లాభపడ్డాయి. దేశంలో అధిక శాతం భూమి ఇంకా వర్షాధారమైన అంటే మన భారతదేశం ఋతుపవనాల మీద అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతి ఋతుపవనాల మీద ఆధారపడి వర్షాకాలంలో వర్షాలు కురిస్తే దాని నుంచి భూమిని తడిసి మన పంట భూమిని దిద్దుకుని రైతులు పంటలు పండడం జరుగుతుంది. అంటే మనం మాన్సూన్ ఋతుపవన ఆధారిత మీద పంటలు పడితే వర్షాధారం అంతా కూడా ఋతుపవనం మీద ఆధారపడుతుంది. కాబట్టి ప్రాజెక్టు ద్వారా కొద్దిగా మాత్రమే మరి సాగునీటి పథకాల్లో సాగు చేయడం జరిగింది. ఫలితాలు తీసుకుని వాణిజ్యీకరణ వడ్డీ వ్యాపారస్తులు భూమి నుంచి ఆదాయాన్ని పెంచాలన్న కోరికతో భూమి సృష్టిని రెవెన్యూ అధికారులు గణనీయంగా పెంచేశారు. వారు ఆదాయం పెంచుకోవడం కోసం ఏం చేస్తారంటే రైతులు పండించే పంట మీద వారు ఉత్పత్తి మీద ఎక్కువగా పన్నులు వేయడం, పంట మీద పన్నులు వేసి రెవెన్యూ అధికారులు వాళ్ళ ఆదాయాన్ని పెంచడం జరిగింది. ఈ సృష్టిలో రైతాంగం చెల్లించలేక ఊళ్ళు విడిచి పారిపోసాగారంటే పన్నులు కట్టలేక ఆ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోయేవారు. ఆ విధంగా అనేక ప్రాంతాల ఊళ్ళు నిర్మానుషంగా మారిపోయాయి. వారు తీసుకున్న నిర్ణయానికి రైతులు పంటలు పండిస్తే నష్టాలు రావడం, ఆ భూమిని వారికి వదిలేయడం, తిరిగి వారు వేరే చోట వెళ్ళిపోవడం.
పండిన పంట పన్నులు కూడా కట్టలేని పరిస్థితి. నష్టం వస్తే రైతులు మరి ఆ యొక్క పంటను సమకూర్చు అప్పులు తీర్చిన పరిస్థితిలో ఊళ్ళు వెళ్ళిపోయేవారు. ఇక కొత్త విధానంలో రైతులు ధనిక భూస్వాములుగా మారతారని ఆశావాహులైన అధికారులు భావించారు. కానీ అధిక భూశిస్తు వల్ల ఇది జరగలేదు. రైతులు బాగా బాగుపడతారనుకున్నారు అధికారులు. కానీ ఎప్పుడైతే భూమి పండిందో శిస్తు ఆ పన్ను రైతు వారికి భారంగా మారి వాళ్ళ పంటని పండించడం మానేసి భూమి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. శిస్తులు కట్టడానికి రైతులు వడ్డీ వ్యాపారస్తుల నుంచి లాభాలు చాలాసార్లు అప్పులు చేయాల్సి వచ్చేది. అయితే వాళ్ళు సకాలంలో అప్పులు చెల్లించలేకపోతే వడ్డీ వ్యాపారస్తులు కోర్టు వెళ్ళి భూములు వేలం వేయించి తమ అప్పులు వసూలు చేసుకునేవాడు. ఎప్పుడైతే వాళ్ళు రైతులు పంటలు పండించుకోవడానికి విత్తనాలు కానీ అనేక పన్నుల కోసం అప్పులు తీసుకుంటే అప్పులు చెల్లించలేని పరిస్థితిలో నష్టాలు వచ్చిన పరిస్థితుల్లో చెల్లించలేనప్పుడు కోర్టుకు వెళ్ళి అప్పులు చెల్లి అప్పగించిన వాళ్ళు రైతుల చేత మరి వసూలు చేయించుకునేవాడు. శిస్తు వసూలుగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానం వల్ల అనేక రైతు అప్పులు కోల్పోయారు. శిస్తుకి ఎప్పుడైతే మరి ఎక్కువ పెంచారో పన్ను ఆ పన్ను కట్టలేక రైతులందరూ అప్పులు పాలైపోవడం జరిగింది. రైతులు అప్పులు పెరగడానికి మరొక కారణం కూడా ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ అవుతూ రైతులు అప్పులు కట్టడానికి మరొక కారణం కూడా ఉంది. కట్టలేకపోవడానికి అప్పులు పెరగడానికి రైతుల యొక్క అప్పులు పెరగడానికి మరొక కారణం కూడా ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అవుతుండడం వల్ల వాటి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో నిర్మించబడింది. ఉదాహరణకు 1861 అమెరికాలో అంతరిక్ష తరతరి వల్ల ప్రతి సరఫరా కోసం బ్రిటిష్ కర్మాగారం భారతదేశంలో ఆధారపడ్డాయి. దాంతో ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. ఎందుకంటే ముడి పదార్థాల ధరలు పెరిగింది. 1865 అమెరికా అంతరిక్ష వేడితో భారతదేశ గిరాకీ తగ్గి దాని ధరలు పడిపోయాయి. ఇప్పుడైతే అంతరిక్షం మరి ప్రారంభమైన అమెరికాలో ఆటోమేటిక్గా వాళ్ళ పంటలు అక్కడ పండించడం ద్వారా అక్కడ ప్రత్యేక కర్మాగారికి సరిపోవడంతో భారతదేశంతో ఎగుమతుల వాళ్ళు ఎగుమతులు సరిపోవడంతో ధరలు పడిపోయాయి. ఇక 1865లో అది అనాలు పడిపోయింది. 1865లో మరి 12 అనాలు ఉంటుగా అది 65లో 6 అనాలు పడిపోయింది. సగం పడిపోయింది. తీసుకున్నప్పుడు తిరిగి తీర్చలేక రైతులు చాలా నష్టాలు పాలయ్యారు. తను పట్టులోకి వచ్చే రైతుల సంఖ్య పెరుగుతుండడంతో వడ్డీ వ్యాపారస్తుల సంపద కూడా పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే అప్పులు తీసుకున్న రైతులు ఎక్కువైపోయారు. వడ్డీలు కట్టేవారు వడ్డీ వ్యాపారస్తులు బాగా లాభాలు రాకపోతే పత్తి పంటను ఇబ్బడి ముబ్బడిగా లాభాలు సంపాదించవచ్చనుకున్న పంజాబ్ రైతులు ఉన్నటువంటి వికారంగా మారిపోయారు. ఎందుకంటే వాణిజ్య పంటల ద్వారా బాగా ఎగుమతి జరుగుతుంది, లాభాలు వస్తాయనుకున్న మీరు ఎప్పుడైతే మరి అమెరికన్ అంతరిక్షం తగ్గిందో మన యొక్క ఇండియా ప్రతి గిరాకీ తగ్గడంతో పంజాబ్ రైతులు వికారంగా మారారు. అంతేకాదు అంతకుముందు వరి పండించే పొలాలను ఖర్చు సాగు వల్ల ఇండియాకి పంట ఏర్పడుతుంది. వరి పొలాలను పండించే పంటలు కూడా ఆహార పంటలు పండించే వాణిజ్య పంటకి మార్పు చేయడంతో ఆహార పంట అయిన బియ్యం కొత్త ఏర్పడ్డారు. దీనివల్ల అన్ని వర్గాల ప్రజలు ప్రభావితులయ్యారు. గంజాం కరువుగా పేర్కొన్న కరువు వల్ల ఆకలితో వేలాది నుంచి చనిపోయారు కూడా. అనేక మంది దక్షిణాఫ్రికా, మారిషస్, ఫిజీ ఇతర దూర ప్రాంతాలు కూలీగా వలస ఏర్పడుతున్నారు. ఇక రైతాంగాన్ని దోచుకున్న జమీందారు వర్షపాలన భూస్వాములు వారి సొంత భూముల రైతాంగంలో బలవంతంగా డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకునేవాళ్ళు. ఏం చేశారంటే వర్ష ప్రాంతాలు ఏదో ఆహారం పెట్టి బలవంతంగా పాపం పనులు చేయించుకున్నాం. దీన్ని వెట్టి అంటారు. ఒకవేళ ఎవరైనా నిరాకరిస్తే సైనికులతో బలప్రయోగం చేయించేవారు. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కూడా సైనికులు పట్టుకొచ్చి జమీందారు భూములు పెట్టి చేయించేవారు. అంటే ఊరికి పని చేయించుకునేవారు. ఈ విధంగా జమీందారు భూములు పనిచేసి రావడం వల్ల రైతులు తమ సొంత పొలాలను సరిగ్గా పని చేయలేకపోయేవాడు, తమ భూములు బాగు చేసుకోలేకపోయేవాడు. ఇక అది జమీందారు భూములు ఎక్కువ వారి ప్రయోజనం ఉండడంతో సొంత భూములు నిర్లక్ష్యం చేశారు. దాంతో వాళ్ళు ఎక్కువగా రాష్ట్రాలకు పాలయ్యారు. ఇక 1878లో వెలువడిన ఒక ప్రభుత్వ నివేదిక ఆధారంగా వాళ్ళ దీనస్థితి తెలుస్తుంది. రైతులు తమ పొలాల్లో బావులు తవ్వరు, వాటికి సాగునీళ్ళు అందించారు. బావులు తవ్వితే కదా నీళ్ళు వచ్చేవి. ఆ విధంగా తవ్వలేని పరిస్థితులు సాగునీళ్ళు అందించలేరు అని అంటున్నారు. మురుగు కాలువలు తీయరు, గట్లు వేయరు, ఎరువులు వేయరు అని నివేదిక తెలియజేస్తుంది. ఎందుకంటే మరి పంట పండించే పొలాల్లో
మరి గురుపు కాలు ఉంటే వేస్ట్ నీళ్ళు వెళ్ళిపోవడానికి, మరి గట్టు వేస్తే మన వర్షం నీళ్ళు నిలవడానికి ఉపయోగపడతారు. కానీ అటువంటి సదుపాయం చేసుకోవడం వల్ల వాళ్ళు చాలా లాస్ అవుతున్నారు. ఎరువులు వేరు పంటలకు ఎక్కువ ఉత్పత్తి రావడానికి సరైన విధానంలో వ్యవసాయం చేయలేకపోతున్నారని ఇక్కడ తెలియజేస్తుంది. ఏ క్షణంలో భూములు చదవడం రైతు తమ భూములు బాగుపరిచే పని ఏది వాళ్ళు చేసేవారు కాదు. ఎందుకంటే జమీందారులు మరి అప్పులు కట్టలేక అప్పు వారికి మరి వడ్డీ వ్యాపారస్తులకి అప్పులు భూములు లాక్కుంటారు. కాబట్టి వారి భూమిని మరి రైతులు కవులు మరి నెగ్లెక్ట్ చేయడం జరిగింది, నిర్లక్ష్యం చేయడం జరిగింది. వాళ్ళు తమ భూమి బాగా పరీక్షణ వాళ్ళ నుంచి తీసుకుని కవులు జమీందారు వెంటనే పెంచేసేవారు. ఒకవేళ వీళ్ళు ఏదైనా బాగు చేసుకుంటే ఆ బాగు చేస్తే పంట వస్తుందని ఉద్దేశంతో జమీందారు కవులు పెంచేసేవారు. అంతేకాదు రైతులు తమ భూములు బాగు చేసుకుంటే తమ హక్కుల కోసం పోరాడతారన్న రైతులు కూడా ఆ పనులు చేయకుండా జమీందారు వాళ్ళు అడ్డుపడుతూ ఉండేవారు. అంతే ఈ విధంగా వాళ్ళు అడ్డుకునేవారు అంటారు. వాళ్ళు బాగుంటే కట్టు మాకు పనులు కట్టు మా అధికారానికి ఎక్కడ గడ్డిపడతారని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. జమీందారు అంతులేని వసూలు సృష్టించలేదు. రకరకాల సాకులతో రైతుల నుంచి సాధ్యమైనంత డబ్బు జమీందారు